ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈ వీడియో వింటున్న సహోదరి సహోదరుడా, దేవుడి బిడ్డలుగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి కూడా కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. కొన్ని రిఫరెన్స్ మీతో దేవుడు మాట్లాడమంటున్నాడు. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి ప్రతి ఒక్కరు వినండి. చెవిగలవాడు వినను గాక. విన్న మన జీవితంలో దేవుడు మన పట్ల ఎన్నో కార్యాలు చేస్తాడని నేనైతే నమ్ముతున్నాను. ఈ పరిశుద్ధ గ్రంథము నుంచి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. మనిషి జీవితంలో మా అమ్మగారు ఉన్నారు. ఒంట్లో బాగాలేని అందరూ ప్రార్థన చేయండి. అమ్మగారిని చూపిస్తాను. అమ్మగారిని చూస్తున్నారు కదా, అమ్మగారి కొరకు ప్రార్థన చేయండి అందరూ కూడా. ఇదిగో అమ్మగారు కనిపిస్తున్నారు. అమ్మగారు అక్కడ పడుకొని ఉన్నారు. అమ్మగారి కొరకు ప్రార్థన చేయండి. అమ్మగారు పక్కనే ఉంటున్నాను. ప్రతిరోజు పని ఉండేటప్పుడు ఒక గంట మాత్రమే ఇంట్లోంచి బయటికి వెళ్ళి దేవుడు సువార్త ప్రకటించడం, లేదంటే దేవుని వాక్యం ఎక్కడన్నా ఒక గంట చెప్పమంటే వెళ్ళి చెప్పేసి వచ్చేయడం జరుగుతుంది. అమ్మ కోసం అందరూ ప్రార్థన చేయండి దయచేసి. ఈ మాటలు విందాం. అంశం ఏమిటి అంటే, యథార్థవంతుడు ప్రార్థన ఆయన వింటాడు. యథార్థవంతుడు ప్రార్థన ఆయన వింటాడు. ముందుగా నేను కొన్ని మాటలు, ఇది చాలామంది కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని ఆశ ఉంది. చాలామందికి ఒక తెలియని గర్వం ఒకటి ఉందండి. నేను దేవుడు బిడ్డని, నా ప్రార్థనకి జవాబు ఇచ్చేస్తాడు దేవుడు అని చాలామందికి తెలియని గర్వం. నేను అంటాను, యథార్థవంతుడు ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందో కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. ముందుగా హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంది. హెబ్రీ పత్రికలో ప్రతి ఒక్కరు వినండి, శ్రద్ధ కలిగి వినండి. హెబ్రీ పత్రికలో హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయము 13వ వచనంలో, ఎందుకంటే దేవుడు అందరినీ కూడా తేటగా చూస్తున్నాడు. ఎవరు యథార్థవంతులు, ఎవరు కరెక్ట్గా ఉన్నారు, ఎవరు దేవుడు మార్గంలో యథార్థంగా బ్రతుకుతున్నారు, వారి హృదయం అంతరంగం కూడా దేవుడికి తెలుసు. ఎందుకంటే మిమ్మల్ని తేటగా చూస్తున్న దేవుడు, మిమ్మల్ని సృష్టించిన దేవుడు. తెలీదా మీరు ఎలాంటి వారు? అయితే యథార్థవంతుల ప్రార్థన ఆయన వింటున్నాడు అంటే అర్థం ఏంటంటే, ఖచ్చితంగా ఆ ప్రార్థనకి జవాబు వస్తుంది. ఆ యథార్థవంతుడు ప్రార్థన ఎలాంటి ప్రార్థన ఉండాలంటే, స్వార్థమైన ప్రార్థన కాదు. నాకు, నా ఇంటి వారికి, నా కొడుక్కి, నా కూతురికి, నాకే దీవించు అన్నది స్వార్థం. యథార్థవంతుడు ప్రార్థన ఏంటంటే, ఎదుటివారి కోసం, మన దేశము కోసం, అధికారుల కొరకు, తర్వాత మన ప్రాంతంలో ఉన్నవారి కోసం, మన బంధువుల కోసం, మన స్నేహితుల కోసం, మన కుటుంబ రక్త సంబంధికులు అందరి కొరకు ప్రార్థన చేసి, అప్పుడు తన కోసం, తన కుటుంబం కోసం ప్రార్థన చేసేవాడే యథార్థవంతుడు. ఈ మాటలు వింటున్నారా? ఇది యథార్థత. 2, యథార్థవంతుడు అబద్ధానికి చోటివ్వడు. యథార్థవంతుడు ఏదైనా తప్పు ఎవరన్నా ప్రోత్సహించి వెళ్దామంటే వెళ్ళడు. జీవితంలో తన కష్టార్జితం అనుభవించి దేవుడు చిత్తానుసారంగా బ్రతుకుతాడు. దేవుడు ఇచ్చేదాంతో మాత్రమే బతుకుతాడు. ఒక మాట మీకు చెప్తున్నాను ముందుగా, దేవుడు అందరినీ చూస్తున్నాడు బ్రదర్, ఇది మాత్రం వాస్తవం సిస్టర్. హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయంలో మనం చూస్తే 13వ వచనం లాస్ట్ లైన్లో, ఆ దేవుని కనులకు సమస్తమును మరుగలేక తేటగా ఉన్నది. అందరినీ తేటగా చూస్తున్నాడు. ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారో తెలుసు. అందుకు కొన్ని మాటలు మనం కానీ దేవుడు మాటలు వినకంట ఏదో నేను యథార్థవంతుడిని, నా ప్రార్థన వినేస్తాడని గర్వపడితే ఒప్పుకోడు. హెచ్చించుకోవడానికి వీల్లేదు. తగ్గించుకోవాలి.
యథార్థవంతుడు ఎప్పుడు తన విషయంలో పక్కన పెట్టి ఎదుటివారు బాగుంటే చాలు అనుకున్నవాడు యథార్థవంతుడు. ఇలాంటి వారు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. సామెతలు నేను 2-3 వీడియోలు యథార్థత కోసం, యథార్థవంతుడి కోసం 2-3 వీడియోలు. ఎందుకంటే యథార్థవంతుడు ఆయన బిడ్డగా నువ్వు బ్రతకాలంటే నువ్వు కూడా యథార్థవంతుడిగా ఉండాలి. ఓకేనా? సామెతలు 11వ అధ్యాయంలో ఒక మంచి మాట నేను చదివి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. సామెతలు 11వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా నేను మీకు ఏం చెప్తున్నానంటే ఆ 20వ వచనం 2వ లైన్లో యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. మొట్టమొదటిగా మీకు చెప్పేది ఏంటంటే ఆయనకి ఇష్టలుగా ఉన్నారు. ఇంకొక మాట ఉంది, ఎందుకంటే ఆయన ప్రార్థన వింటాడు. యథార్థవంతుడు ప్రార్థన వింటాడు. ఎందుకంటే యథార్థవంతుడు ఇష్టడైతే కదా, యథార్థతో బ్రతికిన వాడు ఇష్టడంట. తనకిష్టమైన వాడు పాడైపోయినా సేవకుడి ద్వారా గర్దిస్తాడు. తనకిష్టమైన వాడు దావీదు పాడైపోతుంటే నాతాన్ని పంపించి సరిచేశాడు. మీరు తర్వాత 2 సామెతలు 12వ అధ్యాయం చదువుకోండి. సామెతలు 15వ అధ్యాయంలో ఒక మాట ఉంది. సామెతలు 15వ అధ్యాయంలో 8వ వచనములో 2వ లైన్లో ఉంది చూడండి. సామెతలు 15వ అధ్యాయము 8వ వచనము 2వ లైన్లో యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరము. యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరము. ఇది మాత్రం వాస్తవం. తనకి ఇష్టలైన వారిని సరిచేస్తాడు. వారి ప్రార్థనకి ఆనందపడతాడంట. నీ ప్రార్థనకి దేవుడు ఆనందపడుతున్నాడా? ఒక్కసారి ఆలోచించు. నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం.